సాయిరామ్ శ్రీమాత్రే నమః. కృష్ణర్ సాయిబాబా టెంపుల్లో అత్యంత వైభవంగా ఈ సంవత్సరం శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం 27వ తారీఖు మార్నింగ్ 10 గంటల నుంచి అత్యంత వైభవంగా నిర్వహింపబడుతోంది. భక్తులందరూ కూడా ఈ మహోత్సవ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతూ, షిరిడీలో అయితే ఎట్లా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ప్రత్యేకంగా అన్ని హారతులు కానీ, పూజా కార్యక్రమాలు కానీ, భజన కార్యక్రమాలు కానీ అతి వైభవంగా చక్కగా జరుగుతూ ఉంటాయి. అందరూ పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా 28వ తారీఖు శనివారం ఆ రోజు సాయంకాలం సంధ్యాహారతి అయిన తర్వాత బాబా యొక్క శోభయాత్రే కాదు, శ్రీ రాముల వారి కూడా వాళ్ళ ఊరేగింపు కూడా విగ్రహాలు పెట్టి అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అంతే ఇక్కడ సంస్థానంలో భక్తుల యొక్క సహకారం లేదే ఇక్కడ ఏమీ లేదు. ప్రతిరోజు నిత్యాన్నదానం అతి వైభవంగా చక్కగా చాలా మంది భక్తులు బాబా యొక్క ప్రసాదాన్ని ఎక్కువ మందిగా తీసుకుంటారు. అది మాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది. అంతేకాకుండా షిరిడీలో అయితే ఎట్లాగో మేళహారతులు ఎలా జరుగుతూ ఉంటాయో అందులో ఇక్కడ కూడా అలాగే మార్నింగ్ 5:15కి కవర హారతి, ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు అఖండ హారతి, సాయంకాలం సంధ్యాహారతి సూర్యాస్తమానం బట్టి నిర్వహించడం జరుగుతుంది. అలాగే 10ంటికి సేజారతి ఇవ్వడం జరుగుతుంది. షిరిడీలో అయితే ఎట్లా హారతులు చేస్తారో ఇక్కడ కూడా అలాగే అట్లా హారతులు మరాఠీ అయినా కానీ మా పూజారులు కానీ మేము కానీ చక్కగా భక్తులందరికీ మంచిగా ఉండేటట్టుగా పూజా కార్యక్రమాలు, హారతి కార్యక్రమాలు ప్రతిరోజు జరుపబడుతున్నాయి. అంతేకాకుండా భజన కార్యక్రమాలు అయితే చక్కగా ప్రతిరోజు సాయంకాలం హారతి అయిన తర్వాత 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యేక భజన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ కూడా ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లో, హారతి కార్యక్రమాల్లో కూడా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి అన్నదాన కార్యక్రమాన్ని కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఓం సాయి. థ్యాంక్ యూ. నా సోదరుడు సమీరు గత 30 సంవత్సరాల కింద ఓపెన్ చేసాం. అప్పటికెళ్ళి అతను ఒక్క పత్రిక కాకుండా అన్ని కార్యక్రమాల్లో ముందు చేసుకుంటూ, కొద్ది నీతి నిజాయితీ పనిచేసుకుంటూ, ఎవరిని దూషించకుండా సామరస్యంగా నడపాలనే పేపర్లో కూడా రాసినప్పుడు కూడా వ్యతిరేకంగా రాయకుండా సంధాయించి దాన్ని రాసి నలుగురితో మెప్పు పొందిన వాడు శ్రీనివాసరావు. మచ్చలేని మహారాజు లాగా ఇప్పుడు జనహిత ఛానల్ తీసుకొని వచ్చారు ఆయన. ఆ ఛానల్ ద్వారా ఆయనకు మంచి పేరుంది. కాబట్టి ఇది మంచిగా చేపేలా కావాలని ప్రతిరోజు నిత్యం జరిగే ప్రోగ్రాంలు ఆయన నీతి నిజాయితీని దీని ద్వారా తెలియపరచాలి. మంచిది మంచి రాలే, చెడ్డది చెడ్డ రాలే. నువ్వు మంచిది చెడ్డను కంటిన్యూ ఖండించినప్పుడే నీ యొక్క వాట్సాప్ రెస్పెక్ట్ ఉంటుంది. ధర్మం కోసం కొట్లాడు, అధర్మం కోసం పాటుపడద్దు. అది శ్రీనివాస గౌడ్ ఉన్న పద్ధతులు. దయచేసి మీరు ముందు భవిష్యత్తులో కూడా ముందుకు పోవాలని కోరుకుంటూ, సత్యనారాయణ స్వామి దేవ వల్ల గుడి ఉంది పక్కన. ఇవన్నీ చూసినాం, నేను ఈరోజు చూసినా కాదు, గత 30 సంవత్సరాల చూసినాం. కాబట్టి దయచేసి ఇలా యథాప్రగా నడుపుకుంటూ శ్రీనివాస్ గారు మంచి పేరు కావాలని, విలేకరుల ముందుగా మంచిగా ఉంది, విలేకరు కూడా చేసింది కాబట్టి అన్ని తెలుసు కాబట్టి ముందుకు పోవాలని, ఆ సాయిబాబా యొక్క ఆశీర్వాదం ఉండి ముందుకు నడవాలని శ్రీనివాస్ గారు కోరుకుంటూ, ఇది నాకు మంచి ఛాన్స్ ఇచ్చినందుకు ఆయన గురించి గౌరవంగా ప్రతిపాదన చేసుకుంటూ, షిరిడీ సాయి సంస్థ దిల్సుకున్నారు వారు ఎట్లా జరుపుతారు అక్కడ మార్నింగ్ హారతి, మధ్యాహ్నం సాయంత్రము రాత్రి 10 గంటలకు తప్పకుండా షిరిడీలో ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది. దిల్సుఖ్ సాయిబాబా గుడి అంటే క్రమక్రమంగా ఎదుగుతూ ఈరోజు లక్షల జనం వస్తున్నారు. అది ఎవరిది? బాబా గారి ఆశీర్వాదంతో. ఇక్కడ ప్రతిరోజు 300 మందికి టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం 200 మందికి భోజనము, సాయంత్రం పూట స్టాఫ్ కూడా అందరికి ఉన్నోళ్ళకు భోజనాలు పెడతాము. తర్వాత నిత్యం ఏ సేవ జరిగినా కూడా ఇక్కడ భజన అన్ని ఇన్స్టిట్యూట్లు అన్ని ఉన్నాయి. ఫస్ట్ ఫిజియోథెరపీ ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది, హోమియోపతి ఉంది,
డెంటల్ ఉంది, ఆయుర్వేదిక్ ఉంది, ఇవన్నీ ఉచిత సర్వీస్ కింద వస్తాయి మాకు. ఇవన్నీ మేము ఖచ్చితంగా ఇక్కడ పని చేసుకుంటూ సిటీలో ఒక హోటల్ కట్టాము, 150 రూమ్లు ఉంది. అక్కడ కూడా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ 2 ఫ్రీ, లంచ్ ఫ్రీ, డిన్నర్ ఫ్రీ. మాకు ఒక బాబా సేవలో ఉన్నాము. శ్రద్ధ సహనం ఈ 2 పాటించి ఈ టెంపుల్ యొక్క మాన్యతను కాపాడి మేము ఒక ట్రస్ట్ నిలబడ్డ 34 మంది ఈ రోజు వరకు కూడా క్రమక్రమంగా అందరూ కలిసి ఏకంగా పనిచేసుకుంటూ ఈ సాయిబాబా గురించి ఇలా నడుపుకుంటూ ప్రతి పండుగ ఈ పండుగ కాదు, శ్రీరామనవమి అనేది 1,00,000 మంది సిటీలో ఉంటారు. మన దగ్గర 30 నుంచి 20 మంది వచ్చే వాళ్ళందరికీ ప్రసాదం అన్నాం. ఒక శ్రీరామనవమి కాదు, అన్ని ఉగాది కానీ ప్రతి ఒక్క మనకున్న తెలుగు పండుగలకు అన్ని పండుగలు సాయిబాబా గుళ్ళ ప్రతిష్టగా జరుగుతాయి. భక్తులు అల్లకల్లోకి వస్తారు. ప్రతి గురువారం పల్లకి సేవ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం కూడా బాబావారి పాటలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఇంటానికి భక్తులు వచ్చి ఈ సౌకర్యాన్ని కల్పించిన భక్తులందరికీ మళ్ళీ మనవి చేసుకుంటూ ఎల్లవెల్ల భక్తులు మాతో ఉండాలని కోరుకుంటూ సాయి బాబాకు మంచి ఆశీర్వాదం అప్పుచున్నారు.